అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మీకు థంబ్‌నెయిల్ చూసి ఇంకా ఏ వీడియో అనేసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా రంజాన్ అయితే ఇంకా 10 డేస్ అయితే ఉందండి. ఇంకా నేనైతే ఈరోజు క్లీనింగ్ చేస్తున్నాను. ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసే వరకు అయితే ఇంకా 8 డేస్ అయితే ఉంటుంది రంజాన్ అయితే. ఇంకా ఫస్ట్ అయితే నేను కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. కిచెనే కదా అండి ఫస్ట్ అయితే క్లీన్ చేయాల్సినది. కిచెన్లోనే చాలా అంటే చాలా పని ఉంటుంది లేడీస్కి అయితే. 1 డే అయితే ఖచ్చితంగా పడుతుంది కిచెన్ క్లీన్ చేయాలంటే. అందుకనే నేను కిచెన్ అయితే చూడండి ఒకసారి ఇక్కడ మొత్తం అయితే ఖాళీ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి కొన్ని కొన్ని సామాన్లన్నీ తీసి ఇంకా మిడిల్ రూమ్లో అయితే తీసి పెడుతూ ఉన్నాను. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసాను. ఇంకా అలాగే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఇక్కడ సామాన్లన్నీ అయితే ఖాళీ చేశాను చూడండి మొత్తం అయితే. ఇంకా ఇక్కడ ఈ స్టవ్ ఫ్లోర్ కింద కబోర్డ్స్కి అయితే పెయింటింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను నేను. కొంచెం బ్లాక్ కలర్ అలా అయిపోయిందండి, అందుకనే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ అయితే కొంచెం గజిబిజిగా ఉంది, మీరేమనుకోకండి. ఇప్పుడు ఎలాగో క్లీన్ చేస్తున్నానని అలాగే వంట అయితే చేసేసాను. నెక్స్ట్ మిడిల్ రూమ్లో చూడండి, నేను తెచ్చిపెట్టిన సామాన్లన్నీ కిచెన్లో మొత్తం ఖాళీ చేసేసాను. మొత్తం నీట్గా అయితే డీప్ క్లీనింగ్ చేయాలి అనేసి ఇంకా తెచ్చిపెట్టేశాను ఇక్కడ. ఇందులో కొన్ని హాఫ్ సామాన్లు అయితే నీట్గా అయితే కడిగి పెట్టాను. అలాగే ఇంకా హాఫ్ సామాన్లు అయితే కడగాలి నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మిడిల్ రూమ్ కూడా ఇవన్నీ అయితే తీసి ఇవి కూడా క్లీన్ చేస్తాను నేను. ఇంకా ఫస్ట్ డే అయితే ఇంకా కిచెన్ అలాగే హాల్ అయితే క్లీన్ చేసేస్తాను. ఇంకా ఇక్కడ చూడండి మా అన్నయ్య అయితే వచ్చారు. ఇంకా ఏం తీసుకొని వచ్చారంటే ఫిష్ అయితే తీసుకొని వచ్చారు. ఇంత పనిలో ఈ ఫిష్ కూడా తీసుకొని వచ్చారు కదా ఇప్పుడు. కానీ నేనైతే ఒకసారి నీళ్ళలో కడిగేసాను. ఆల్రెడీ ఇవి కట్ చేపించుకొని నీళ్ళలో నీట్గా కడిగి తీసుకొని వచ్చారు. ఇంకా ఇంటికి తేగానే ఒకసారి మళ్ళీ కడిగాను నేను. ఇక్కడ మంచిగా మసాలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సాయంత్రం అన్నా నెక్స్ట్ డే అన్నా ఫ్రై చేసుకుందాం అనేసి. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా నేను అప్పుడే చెప్పాను కదా, ఇంకా కబోర్డ్స్కి అయితే బ్లాక్ కలర్ అలా అయిపోయింది అనేసి. అందుకనే ఇక్కడ కూడా ఒకసారి పెయింటింగ్ అయితే చేపించుకుంటున్నాను, నీట్గా ఉంటుంది కిచెన్లో అనేసి. ఇంకా నేనైతే ఇలాగా బ్లాక్ కలర్ ఉండే తన మొత్తం అయితే ఇలాగ పెయింటింగ్ చేపించుకున్నాను. ఇలాగా నీట్గా కనిపించడం నాకు చాలా ఇష్టం అండి. కిచెన్ కానీ హాల్ ఇంకా మిడిల్ రూమ్ అంతా. ఇంకా టైలరింగ్ వర్క్తో అయితే నాకు కొంచెం పని ఎక్కువ ఉండి నేను అప్పుడప్పుడు అలాగా వదిలేస్తూ ఉంటాను ఇంటికి. ఇంకా నాకు ఆ పని ఎప్పుడు అయిపోతుందా, ఇంకా ఇల్లంతా ఎప్పుడు క్లీన్ చేసుకుందామా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో నాకైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి కడిగేటివి అని చెప్పాను కదా, అవి పైనకి తీసుకొని వెళ్ళి నీట్గా కడిగి తీసుకొని వచ్చాను. ఇక్కడ లంచ్ టైం కూడా అయిందండి. ఇంకా రయాన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఒక పని కూడా నేను చేపించలేదు రయాన్తో. రయాన్కి 9 డేస్ ఉంది ఎగ్జామ్, అయితే చాలా దగ్గర ఉంది. ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉన్నాడు. ఇక్కడైతే హాల్ మొత్తం అయితే పెయింటింగ్ అయిపోయింది. ఇంకా హాల్ కూడా క్లీన్ చేయాలి, షోకేస్ ఇది అంతా. ఇంకా నేనైతే ఫస్ట్ కిచెనే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇంకా అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశాను నేను సామాన్లన్నీ. ఇంకా కొంచెం కొంచెం అయితే ఉంది ఇలాగా. ఇంకా కిచెన్ క్లీన్ చేయాలంటే చాలా అంటే చాలా లేట్ అవుతుందండి. ఇంకా నాకు 1 డే పడుతుంది ఖచ్చితంగా ఎప్పుడన్నా డీప్ క్లీనింగ్ చేయాలంటే కిచెన్కి. ఇక్కడ ఈ క్యాప్స్కి అయితే ఈ బాటిల్స్వి అండి. ఈ బాటిల్స్ అయితే నేను ఇంకా గరం మసాలా, జీరా పౌడర్ ఇలాంటివన్నీ అయితే పెట్టుకుంటాను మంచిగా కనిపిస్తుంది అనేసి. ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే కిచెన్ సాయంత్రానికి ఇలాగా క్లీన్ చేసుకున్నాను నేను మొత్తం అయితే. ఇంకా మసాలా డబ్బాలు ఇవన్నీ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా మిడిల్ రూమ్ నెక్స్ట్ డే అయితే క్లీన్ చేస్తాను. ఇంకా హాల్ అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి నేను. ఫైనల్గా అంతా మిడిల్ రూమ్ ఇంకా హాల్ ఇంకా కిచెన్ మొత్తం అయితే ఒకసారి లాస్ట్లో మీకు చూపించేస్తాను క్లీన్ చేసేసి. క్లీనింగ్ చేసుకుంటూ ఇంకా నాకైతే వీడియో తీయాలనేది గుర్తుకు రావడం లేదండి. ఇంకా నాకు అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ఆ వీడియో అంతా అయితే తీశాను నేను. ఫస్ట్ అయితే నేను డిన్నర్ చేయాలి. ఇంకా ఫుల్గా అయితే ఆకలి అయితే ఉంది నాకు. ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టాను, అలాగే ఆయిల్ వేసి పెట్టాను హీట్ అయ్యేకి. ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు అలాగే రైస్ అయితే ఉంది. ఇప్పుడు డిన్నర్ అయితే ఇదే చేసేస్తాను నేను. ఇంకా నేను డిన్నర్ చేసి ఇంకా మా ఆయన పిల్లలకైతే నేను చపాతీ చేయాలి. ఇక్కడైతే ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను. కానీ నేను చపాతీ చేసుకుని తినేంత ఓపిక అయితే నాకు లేదండి. నేను ఫస్ట్ అయితే డిన్నర్ చేసి నెక్స్ట్ అయితే వాళ్ళకి చపాతీ చేసి పెడతాను.
అలాగే ఇంకా నేను డిన్నర్ చేశాను. ఇంకా చపాతీ గూడా రెడీ చేశాక ఇంకా షోకేస్ క్లీన్ చేద్దామంటే ఇంకా నా వల్ల అస్సలు కాలేదండి. ఇంకా మార్నింగే ఇక్కడ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి ఇప్పుడు స్టార్ట్ చేశాను క్లీన్ చేసేది. ఈ సామాన్లన్నీ అయితే కింద దింపాలి పైనుంచి అన్నీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా లాస్ట్ ఇయర్ కూడా చూసింటారు మీరు రంజాన్ లైట్స్ ఇవి క్యాండిల్ లైట్స్. ఇంకా నేనైతే తీసాను కొంచెం తుడిసి పెడదామనేసి. ఇంకా నేను అజ్మీర్లో అయితే తీసుకున్నానండి ఇవి. ఇంకా చాలా తక్కువ రేటే అక్కడ. ఇప్పుడు ఆన్లైన్లో అయితే చాలా రేట్ ఉంది చూశాను నేను మొన్న. లాస్ట్ ఇయర్ అయితే చూసి ఇంకా మా అన్నయ్య ఇంకా మా తోడికోడల వల్ల అయితే మాకు కూడా తీసుకొని వచ్చింటేమి అని చెప్పారు. ఇంకా అజ్మీర్లో అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి రేట్స్ అయితే. అక్కడ వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుసు అజ్మీర్కి వెళ్ళిన వాళ్ళకి. ఇంకా ఇవి తీసుకొని వచ్చేకి చాలా జాగ్రత్తగా అయితే తీసుకొని రావాలండి. ఆ టైంలో నేను ఇంటి కోసం అయితే చాలా షాపింగ్ చేశాను. అవి తీసుకొని వచ్చేకి నేను చాలా ఇబ్బంది పడినాను. నాతో రయాన్ కూడా వచ్చాడు అప్పుడు. ఇంకా ఫుల్ ఫీవర్ ఆ టైంలో వచ్చే టైంలో రయాన్కి అయితే. అలాగా నేను కొంచెము ఎవరికి తేలేదు ఆ టైంలో. ఇంకా నా ఒక్కదాని కోసం మా ఇంటికి అన్ని షాపింగ్ చేశాను. ఇక్కడ చూడండి క్యాండిల్స్ ఇవి. ఇంకా నేను మీషోలో తెప్పించుకున్నాను లాస్ట్ ఇయర్ ఇవి కూడా. ఇంకా ట్రై చేస్తున్నాను పెట్టి. ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా రంజాన్కి చాంద్రాత్ రోజు అయితే నేను పెడతాను. కొన్ని మీషోలో కూడా స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేశాను. రంజాన్ ముబారక్ స్టిక్కర్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా అవి ఇవి అయితే కొంచెం డెకరేషన్ లాగా చేస్తాను ఇవి. చాలా బాగుంటుంది చూసేకైతే. ఇంకా ఫైనల్గా ఇవి అన్నీ అయితే తీసాను. గాజు సామాన్లన్నీ అయితే తీసాను. క్లీన్ చేసి మళ్ళీ అయితే పెట్టేశాను. ఇంకా ఇవన్నీ అయితే చేసేకి చాలా అంటే చాలా పని ఉంటుంది. ఇంకా ఇండ్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలంటే ఇంకా ఒక పెద్ద ప్రాసెస్ ఇది లేడీస్కి అయితే. ఇంకా ఫైనల్గా మీకు చూపించేస్తాను మా ఇండ్లు ఎలా క్లీన్ చేసేసాను రంజాన్కి అనేసి. ఇంకా కిచెన్ అయితే ఇలాగ క్లీన్ చేసుకున్నాను. ఇంకా కిచెన్ కూడా వన్ డే అయితే పట్టింది. అలాగే మిడిల్ రూమ్ అయితే తొందరగా అయిపోతుంది అనుకున్నాను. కానీ ఈ రూమ్ కూడా చాలా లేట్ అయింది క్లీన్ చేసేకి. నెక్స్ట్ అయితే ఇంకా హాల్ అండి. ఇంకా హాల్లో అయితే పెయింటింగ్ చేసాము. అలాగే షోకేస్ ఇంకా బయట స్టెప్ పైన ఇక్కడ కిటికీలో మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం మిషన్ చూడండి ఇలాగ అయితే పెట్టుకొని ఉన్నాను నేను. దివాన్ పైన కూర్చొని స్టిచ్చింగ్ చేద్దామనేసి. ఇంతకుముందు అయితే ఇలా పెట్టాను కదా. ఇప్పుడైతే ఇలాగ అయితే పెట్టుకొని ఉన్నాను నేను. ఇంకా రంజాన్ అంతా ఇలాగే కుడతాను. అలాగే ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా షాబాన్ పండగ అయిపోయినాక ఇంకా కొన్ని అర్జెంట్ ఉండేవి డ్రెస్సులు అన్నీ కుట్టి ఇచ్చేసాను నేను. ఇవి కూడా అయితే ఇంకా రంజాన్ రాకముందునే ఇవి కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టేస్తాను. మళ్ళీ అవి ఇవి టెన్షన్ లేకుండా ఇంకా రంజాన్లో అయితే మళ్ళీ ఫుల్గా అయితే డ్రెస్సెస్ వస్తాయి. అప్పటి వరకు అవి స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇక్కడ చూడండి నైట్ అయితే అయిపోయింది. ఇలాగండి ఇంకా 2 డేస్ అయితే నేను మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి లైక్ అయితే చేయండి.